హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో బిగ్ బాస్ ఫస్ట్ ప్రోమో అప్డేట్ అయితే మన దగ్గర ఉంది. ఆ అప్డేట్ నేను మీకు ఇచ్చేస్తాను. అంతకంటే ముందు ఈ వీక్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారో కామెంట్ అయితే చేయండి. ప్రేరణ అంటుంది, చెప్పిన మాటలకి నాకు జస్టిఫికేషన్ ఉంది, నేను ఏమన్నానో ఎందుకన్నానో నాకు తెలుసు అని చెప్పేసి ప్రేరణ అంటుంది. గేమ్ని గేమ్లా ఆడితే ఓకే, కానీ తను పర్సనల్గా అనేసరికి నాకు చాలా హర్ట్ అనిపించింది అని చెప్పి సోనియా అంటుంది. గేమ్లో ఒకలాగా మానవత్వంలో ఒకలాగా ఉండరు ఎవరు అని చెప్పేసి నబిల్ అయితే అంటున్నాడు. బికాజ్ నిన్న తను ఏదైతే గేమ్లో సంచాలకుగా ఉన్నాడో దాని గురించి తనైతే అంటున్నాడు. అండ్ సోనియా అంత కన్సర్న్గా ఉన్నప్పుడు పృథ్వీకి చెప్పాలి, రెచ్చగొట్టకూడదు, పోరా నువ్వు ఆడు అని చెప్పేసి ముందుకు నెట్టకూడదు, రెచ్చగొట్టకూడదు అని చెప్పేసి యష్మి అంటుంది సోనియా గురించి. అండ్ ధమాక్ లేదు, ఒక్కొక్కరికి రూల్ ఇచ్చి ఇంకొకరికి రూల్ ఇవ్వకుండా ఎట్లా చేస్తారు, ఇదేం పనికిమాలిన గేమ్ అసలు అని చెప్పేసి అబ్బాయి అయితే అంటున్నాడు. రఫ్గా ఆడాను తప్ప నెగిటివ్గా నేనేం ఆడలేదు అని చెప్పేసి నిఖిల్ అంటున్నాడు. ఫ్రెండ్గా చెప్తున్నా విను, నువ్వు ఎట్లా బిహేవ్ చేస్తున్నావు గేమ్లో నీకు అర్థం కావట్లేదు, నాకు అది నచ్చట్లేదు అని చెప్పేసి మణికంఠ అయితే ఎమోషనల్ అవుతున్నాడు. బిగ్ బాస్ అయితే పిలిచారనమాట అందరినీ. సో అందరు వచ్చేసిన తర్వాత క్లాన్సే ఈ సీజన్కి అసలు చాలా ఇంపార్టెంట్. సో బిగ్ బాస్ హౌస్ ఇది, ఇక్కడ బిగ్ బాస్ రూల్స్ మాత్రమే చెల్లుబాటు అవుతాయి. ఎవరైనా బిగ్ బాస్ కంటే ఎక్కువ అనుకుంటే ఇప్పుడే వెళ్ళిపోవచ్చు అని బిగ్ బాస్ అయితే డోర్స్ ఓపెన్ చేసేసారనమాట. ఈ సీజన్కి క్లాన్సే చాలా ఇంపార్టెంట్. బిగ్ బాస్ హౌస్ ఇది, ఇక్కడ బిగ్ బాస్ రూల్స్ మాత్రమే చెల్లుబాటు అవుతాయి. ఎవరైనా సరే ఇక్కడ బిగ్ బాస్ కంటే ఎక్కువ అనుకుంటే కనుక ఇప్పుడే వెళ్ళిపోవచ్చు అని బిగ్ బాస్ అయితే డోర్స్ ఓపెన్ చేశారు. సో హౌస్ మేట్స్ అందరూ ఫేసెస్ చూసుకుంటున్నారనమాట. సో ప్రెజెంట్ అప్డేట్ అయితే ఇది, ఫస్ట్ ప్రోమో అప్డేట్ అయితే ఇది. మరి హౌస్లో ఏం జరుగుతుందో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీకైతే చెప్పేస్తాను. అంతవరకు మన ఛానల్ అయితే చూస్తూ ఉండండి.